హసీనాను అప్పగించాల్సిందే, లేదంటే చైనాతో చేతులు కలుపుతాం, పాకిస్తాన్తో కలిసి కుట్రలు చేస్తాం. నిన్నటి వరకు బంగ్లాదేశ్ పరోక్షంగా చేసిన బెదిరింపులే ఇవి. బెదిరింపులే కాదు, మన దేశాన్ని కాదని చైనాలో పర్యటించి వచ్చాడు ఆ దేశ ప్రధాని. ఇప్పుడు అదే బంగ్లా పీఎం ప్లీజ్ హెల్ప్ మీ అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఢిల్లీ పర్యటనకు రమ్మని ఆహ్వానించిన రాణి తారిక్ తొలిసారి భారత్లో పర్యటించేందుకు సిద్ధపడ్డాడు. అందుకు కారణం బంగ్లాదేశ్లో తీవ్ర విద్యుత్ కొరతే. తీవ్ర ఇంధన కొరతతో కొద్ది రోజులుగా ఆ దేశం చీకట్లో మగ్గిపోతుంది. దీంతో ఈగోలు పక్కన పెట్టి భారత్ సాయం కోసం వేడుకుంటోంది. ఈ క్రమంలోనే తారిక్ ఢిల్లీ పర్యటనకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఇంతకు చైనా అండతో భారత్ను కవ్వించిన బంగ్లాదేశ్లో అసలేం జరుగుతోంది? ఢాకా చీకట్లో మగ్గిపోవడానికి కారణమేంటి? తీవ్ర సంక్షోభం నుంచి బంగ్లాదేశ్ను భారత్ గట్టెక్కిస్తుందా? లెట్స్ వాచ్. చీకట్లో మగ్గిపోతున్న ఢాకా, న్యూఢిల్లీ పర్యటనకు తారిక్. భారత్ సాయం కోసం రిక్వెస్ట్. బంగ్లాకు సీన్ అర్థమైందా? తారిక్ ప్రభుత్వానికి నిజంగానే రియాలిటీ తెలిసొచ్చిందా? 2026 ఫిబ్రవరిలో తొలిసారి తారిక్ రెహమాన్కు భారత పర్యటన కోసం ఆహ్వానం అందింది. కానీ అతడు దానిపై స్పందించలేదు. తర్వాత బ్రిక్స్ సమిట్ కోసం ఢిల్లీకి రమ్మని ఆహ్వానించిన నో రియాక్షన్. తర్వాత బిమ్స్టెక్ చైర్మన్ హోదాలో భారత్కు రమ్మని మరోసారి ఇన్వైట్ చేశారు. అప్పుడు సేమ్ సీన్ రిపీట్. పైగా దశాబ్దాల సెంటిమెంటును పక్కన పెట్టి తొలి విదేశీ పర్యటనకు మలేషియా వెళ్లాడు. అక్కడి నుంచే చైనా పర్యటనకు వెళ్లాడు. పాకిస్తాన్ చేతులు కలిపి చెయ్యను కుట్రంటూ లేదు. హసీనాకు ఆశ్రయం ఇచ్చారన్న ఏకైక కారణంతో భారత్ను దౌత్యపరంగా బెదిరించే దుస్సాహసానికి పూనుకున్నాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు భారత్ దిక్కు అంటూ ఢిల్లీ పర్యటనకు సిద్ధపడ్డాడు. అందుకారణం బంగ్లాదేశ్ అంధకారంలో చిక్కుకోవడమే. బంగ్లాదేశ్ తీవ్ర అంధకారంలో మునిగిపోయింది. ఆ దేశ చరిత్రలోనే మునిపెన్నడూ చూడని రీతిలో విద్యుత్ సహజవాయువు సంక్షోభం పీక్స్కు చేరింది. దేశీయంగా ఉన్న విద్యుత్ కేంద్రాలకు గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ఉత్పత్తి భారీగా పడిపోయింది. పల్లెలు పట్టణాలు అన్న తేడా లేకుండా రోజుకు 10 నుంచి 12 గంటల పాటు విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. ఆస్పత్రుల్లో వెంటిలేటర్లు నడవక రోగులు అల్లాడిపోతుంటే ఐటీ సంస్థలు, వాణిజ్య సముదాయాలు గంటల తరబడి జనరేటర్లపై ఆధారపడలేక చేతులెత్తేస్తున్నాయి. పరిస్థితి తీవ్రతను బట్టి రాత్రి 8 గంటలకే మాల్స్, మార్కెట్లను బలవంతంగా మూసివేయాలంటూ అక్కడి ప్రభుత్వం అత్యవసర ఆంక్షలు విధించింది. విద్యుత్ లేక రవాణా పరిశ్రమలు, సాధారణ జనజీవనం స్తంభించిపోవడంతో బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితికి చేరింది. దీంతో సంక్షోభంలో ఉన్న తమను కాపాడాలంటూ అదనంగా విద్యుత్, డీజిల్ సరఫరా చేసి ఆదుకోవాలని ఢాకా పాలకులు భారత ప్రభుత్వాన్ని అధికారికంగా అభ్యర్థించారు. ఇంధనం కోసం, వెలుగుల కోసం చేతులు చాచాల్సి వచ్చింది. ఎన్ని దేశాలతో చట్టాపట్టాలేసుకుని తిరిగిన ఆపదొచ్చినప్పుడు ఆదుకునే సత్తా ఒక న్యూఢిల్లీకి మాత్రమే ఉందని బంగ్లాదేశ్ పాలకులు గుర్తించక తప్పలేదు. ఈ క్రమంలోనే తారిక్ రెహమాన్ భారత పర్యటనకు సిద్ధపడ్డారు. అవును, బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ భారత పర్యటనకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న 18వ బ్రిక్స్ సదస్సు కంటే ముందే, అంటే వచ్చే వారంలోనే ఆయన న్యూఢిల్లీకి వచ్చేందుకు దౌత్య వర్గాలు వేగంగా ఏర్పాటు చేస్తున్నాయి. 3 సార్లు భారత్లో పర్యటించాల్సిందిగా ఆహ్వానించిన లెక్క చేయని తారిక్ రెహమాన్ ఇప్పుడు దేశంలో ఏర్పడిన గడ్డు పరిస్థితులతో ఢిల్లీ పర్యటన కోసం ఆరాటపడుతున్నాడు. సంక్షోభం మెడపై కత్తిలా మారడంతో మోదీ ప్రభుత్వంతో చర్చలు జరపక తప్పని అనివార్య పరిస్థితి తారిక్ రెహమాన్ కు ఏర్పడింది. ఫిబ్రవరి నెలలో మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం ముగిసి ఎన్నికల ద్వారా అధికారానికి వచ్చిన తారిక్ రెహమాన్ తొలి నుంచే భారత్ను దూరం పెట్టే ప్రయత్నం చేశాడు. ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా సాంప్రదాయంగా భారత్తో ఉండే సత్సంబంధాలను విస్మరించి తన తొలి విదేశీ పర్యటనల కోసం మలేషియా, చైనాను ఎంచుకున్నాడు. అంతటితో ఆగకుండా 1971లో తమ ప్రజలను ఊచకోత కోసిన రక్తదాహ పాకిస్తాన్తో రక్షణ చర్చలు జరిపాడు. పాక్ నుండి J-17 థండర్ ఫైటర్ జెట్ను కొనుగోలు చేయడానికి సైతం సిద్ధమైపోయాడు. అయితే పాకిస్తాన్ ఇచ్చే తుప్పు పట్టిన ఆయుధాలు తమ దేశంలో కరెంటు బల్బులను వెలిగించలేవని, నిత్యావసరాల ధరలను తగ్గించలేవని తెలుసుకోవడానికి బంగ్లాదేశ్కు ఎక్కువ సమయం పట్టలేదు. ఈ వ్యూహాత్మక తప్పిదాలే ఇప్పుడు బంగ్లాను
చైనాను భారత్ ముందు నిలబెట్టాయి. నిజానికి బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు భారతే నిజమైన లైఫ్ లైన్. అస్సాంలోని నోమలిగఢ్ రిఫైనరీ నుంచి బంగ్లాదేశ్లోని పార్బతీపూర్ వరకు నిర్మించిన ఇండియా బంగ్లా ఫ్రెండ్షిప్ పైప్ లైన్ ద్వారానే ఆ దేశానికి లక్షలాది టన్నుల హై స్పీడ్ డీజిల్ సరఫరా అవుతోంది. ట్విస్ట్ ఏంటంటే, ఏ హసీనాకు ఆశ్రయం కల్పించామని భారత్ను దూరం పెట్టారో ఆ హసీనా హయాంలోనే ఈ పైప్ లైన్ నిర్మాణం జరిగింది. అంతేకాకుండా అదానీ గ్రూప్ కు చెందిన గొడ్డా పవర్ ప్లాంట్ సహా పలు భారతీయ విద్యుత్ గ్రిడ్ల ద్వారా వందలాది మెగావాట్ల విద్యుత్తు నిరంతరం బంగ్లాదేశ్ కు చేరుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీ స్విచ్ ఆఫ్ చేస్తే బంగ్లా శాశ్వతంగా అంధకారంలోకి వెళ్లిపోతుంది. ఇంతటి బలమైన పవర్ లైన్ భారత్ చేతుల్లో ఉంది కాబట్టి ప్లీజ్ హెల్ప్ మీ అని వేడుకుంటోందా దేశం. గతేడాది మేలో భారత్ విధించిన కఠిన వాణిజ్య పరిమితులు బంగ్లాదేశ్ వెనుముకను విరిచేశాయి. బంగ్లాదేశ్ ప్రధాన ఆదాయ వనరైన టెక్స్టైల్, గార్మెంట్స్ ఎగుమతులు భారత ఆంక్షల కారణంగా దారుణంగా దెబ్బతిన్నాయి. ముడి సరుకుల కొరత, ఫారెక్స్ నిల్వల పతనం, డాలర్ల కొరతతో దిగుమతులు చేసుకోలేక ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడే దుస్థితి ఏర్పడింది. ఈ ఆర్థిక ఊబి నుంచి బయటపడాలంటే భారత్ విధించిన వాణిజ్య ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాల్సిందే. అందుకే తమ వాణిజ్య రంగాన్ని బతికించాలంటూ ఢాకా పాలకులు ఇప్పుడు భారత్ను బద్దిమాలుకునే స్థితికి చేరుకున్నారు. కేవలం విద్యుత్తు మాత్రమే కాదు, బంగ్లాదేశ్ వ్యవసాయ రంగానికి కోట్లాది మంది ప్రజల తాగునీటి అవసరాలకు జీవనాడి అయిన గంగా జలాల పంపక ఒప్పందం 1996 ముగింపు దశకు చేరింది. ఈ చారిత్రక ఒప్పందాన్ని పునరుద్ధరించుకోకపోతే బంగ్లాదేశ్లోని సగానికి పైగా భూములు ఎడారిగా మారే ప్రమాదం ఉంది. నీటి పంపకాల విషయంలో భారత్ తీసుకునే నిర్ణయమే బంగ్లాదేశ్ ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. భారత్తో వైరం పెట్టుకుంటే చుక్క నీరు కూడా దక్కదని అర్థం చేసుకున్న బంగ్లాదేశ్ నాయకత్వం సంధి కోసం, జలాల పంపకంపై ఒప్పందం కోసం ఎదురుచూస్తోంది. ఆగస్టులో న్యూఢిల్లీ వేదికగా మాజీ ప్రధాని షేక్ హసీనా చేసిన వర్చువల్ ప్రసంగం బంగ్లాదేశ్ రాజకీయాలను కుదిపేసింది. తారిక్ ప్రభుత్వాన్ని ఆమె అక్రమమైందని విమర్శించడంతో ఢాకా తీవ్ర ఆందోళనకు గురైంది. షేక్ హసీనాను తమకు అప్పగించాలంటూ తారిక్ సర్కారు ఒత్తిడి తెచ్చినా భారత్ అత్యంత సమర్థవంతంగా స్పందించింది. అది ఒక ప్రైవేట్ ప్రెస్ క్లబ్ నిర్వహించిన ఈవెంట్ మాత్రమేనని, భారత ప్రభుత్వానికి సంబంధం లేదని తేల్చి చెప్పేసింది. అలాగే హసీనా అప్పగింత అంశాన్ని పూర్తిగా చట్టపరమైన నిబంధనల ప్రకారమే చూస్తామని స్పష్టం చేసింది. భారత్ను బెదిరించడం అసాధ్యమని గ్రహించిన బంగ్లా పాలకులు తమ పరిమితులను తెలుసుకుని దౌత్య మార్గంలోకి వచ్చారు. ఇటీవల భారత నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ చీఫ్ పరాగ్ జన్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం ఢాకాలో పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బంగ్లాదేశ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆహ్వానం మేరకు వెళ్లిన ఈ బృందం ప్రధాని రక్షణ సలహాదారు బ్రిగేడియర్ జనరల్ డాక్టర్ ఏకేఎం షంసుల్ ఇస్లాం, హోంమంత్రితోనూ సమావేశమైంది. సరిహద్దుల్లో ఉగ్రవాద కదలికలు, భారత వ్యతిరేక శక్తుల కార్యకలాపాలపై కఠినంగా ఉండాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని భారత్ స్పష్టమైన లక్ష్మణ రేఖను గీసింది. ఈ భద్రతా సంప్రదింపులతో బంగ్లాదేశ్ రక్షణ వ్యవస్థ సైతం భారత పర్యవేక్షణకు తలొగ్గక తప్పలేదు. మొత్తంగా బంగ్లాదేశ్ అనే దేశ ఉనికి ఆవిర్భావమే భారత సైనికుల నెత్తుటి త్యాగాలతో ముడిపడి ఉంది. భౌగోళికంగా మూడు వైపులా భారత్ సరిహద్దులతో చుట్టబడి ఉన్న బంగ్లాదేశ్ ఎంత ఎగిరిపడ్డా, ఎన్ని కుయుక్తులు పనినా చివరికి భారత్ నీడలోనే బతకాలి. మతతత్వ రాజకీయాలతోనూ పాకిస్తాన్, చైనాలు తొత్తుగా మారి ఇండియాను బెదిరించాలనుకుంటే చివరకు ఆ దేశానికి చీకటే మిగులుతుంది. కరెంటు సరఫరా నుంచి కడుపు నింపే తిండి గింజల వరకు భారత్ సాయం లేకపోతే బంగ్లాదేశ్ మనుగడే అసాధ్యం. ప్రధాని తారిక్ రెహమాన్ ఢిల్లీ పర్యటన ఈ తిరుగులేని చారిత్రక నిజాన్ని మరోసారి ప్రపంచానికి స్పష్టం చేస్తోంది.